మన ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి శ్వాస మీద ధ్యాస మనం చేసుకుంటూ వస్తున్నాము. శ్వాస మీద ధ్యాసని మనం చాలా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నాం. శ్వాస మీద ధ్యాస దానికంటే కూడా ఒక అల్టిమేట్ అయినటువంటి నుదుటి మీద ధ్యాస అనేటువంటి మన ధారపల్లి బుద్ధ పూర్ణిమ వేడుకల్లో విశ్వ చేయించేటప్పుడు విశ్వనాథ్ రెడ్డి మన నెక్స్ట్ మన యొక్క ఇమ్మోర్టాలిటీ ప్రజ్ఞ, ఒక అమరత్వ ప్రజ్ఞకు సంబంధించిన జ్ఞానంలో నుదుటి మీద ధ్యాసతో అమరత్వం ఎలా అనేది విశ్వ అండ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విశ్వ హాఫ్ అన్ అవర్. డిక్లరేషన్ ఒకటి డిస్ప్లేలో పెట్టేసి సాంగ్ లాస్ట్లో ప్లే చేద్దాం. సువర్ణయుగ సృష్టికర్తలకు, భౌతిక అమరత్వ ప్రతినిధులకు మనమే అండి. సువర్ణ యుగాన్ని సృష్టిస్తున్నది మనమే, భౌతిక అమరత్వానికి తర్వాత తరాల వారికి ప్రతినిధులము మనమే. ఈరోజు మనమంతా అసెండెడ్ మాస్టర్స్ గురించి వింటున్నాం, చిరంజీవుల గురించి వింటున్నాం. తర్వాత తరాల వారు నీ పేరు నా పేరు గురించి వింటారండి. ఇది జరిగి తీరుతుంది. సువర్ణాధ్యాయం రామ్తా గారు ఆ చాప్టర్లో చెప్పారండి. ఈ జన్మలో ఆ స్థితి మీలో ఎందరికో సిద్ధించబోతూ ఉంది అని. సో మనమంతా సువర్ణయుగ సృష్టికర్తలము, భౌతిక అమరత్వ ప్రతినిధులము. ఈ అమర సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, యూట్యూబ్ మాధ్యమంగా చూస్తున్నటువంటి భౌతిక అమరత్వ వీరులకి, అగోచరంగా ఉన్నటువంటి వారికి మా ఈ ఆత్మీయ కృతజ్ఞతలండి. మీ అందరూ మీ ముందు నిలబడి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని చర్చించుకునే అవకాశం ఇచ్చారండి. అలాగే ఆ తండ్రి కూడా మా మీద చాలా బాధ్యత మోపాడు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే భాగంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో శ్వాస మీద ధ్యాస ఎంతమంది విన్నారండి? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో జనరల్గా నేను చేయలేదండి శ్వాస మీద ధ్యాస, ప్రాక్టీస్ చేయలేదు. యూట్యూబ్ మాధ్యమాలుగా చూశాను. అది చేసిన వారితో నేను ఇంటరాక్షన్ చేశాను. అర్థమైంది ఏంటి అసలు శ్వాస మీద ధ్యాస అంటే నాకెందుకు ఏమర్థమైంది అన్నప్పుడు, అసలు పత్రిజీ గారు మానవాళికి ఆ పద్ధతిని ఎందుకు చెప్పారు అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు శ్వాసక్రియ ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది, గమనించుకోండి. మీరు కాన్షియస్గా ఎరుకతో దాన్ని గమనించినా మనం బిజీగా ఉంటాం పర్సనాలిటీస్లో. కొన్ని సందర్భాల్లో యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ అయినా నీ ఇన్వాల్వ్మెంట్ అయినా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది ఒప్పుకుంటారు కదా? సో నేను ఆలోచన చేశా, ఏమై ఉంటుంది శ్వాస మీద ధ్యాస అని. మనల్ని జీవాత్మ అనుకుందాం. ఏమంటారండి? జీవుడు. మన లోపల ఆత్మ ఉంటుంది. ఓకే కదా? ఓకే కదా? ఆత్మ ఐడియా ఉందా అండి? విన్నారా? థ్యాంక్ యూ అండి. సో ఈ శ్వాస ఏం చేస్తుందంటే జీవాత్మను ఆత్మతో అనుసంధానం అయ్యేలాగా చేస్తుందండి. అక్కడితో ఆగదు. ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలి. కేవలం భౌతిక ప్రపంచంలోనే ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటామంటే కుదరదు. ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్, సాధనలో నేను ఎంతవరకు పట్టు సంపాదించా, నిన్నటితో పోలిస్తే ఈరోజు నేను ఎంతవరకు అభివృద్ధి చెందా, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటి ప్రోగ్రెస్? జీవాత్మ ఆత్మను పట్టుకున్నాడు, అక్కడితో అయిపోదండి. ఆత్మ వెళ్ళి పరమాత్మతో టచ్ చేయాలి. రామ్తో దీన్నే ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్ అని అంటారు. తనయుడు తండ్రి ఏకమైన స్థితి అండి. నువ్వే సర్వ సృష్టికర్తవు అక్కడ అవుతావు. ఓకే, ఇది అర్థమయ్యింది. కోవిడ్ టైంలో మొదలయ్యిందండి ఇదంతా. కోవిడ్ టైంలో అందరం ఫ్రీగా ఉన్నాం కదా, బయట తిరిగే పని లేదు, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, జూమ్ సెషన్స్ మొదలైనాయి.
నా ఆధ్యాత్మిక ప్రయాణం అప్పుడే మొదలైందండి. కామన్ మెన్ అండి, నార్మల్ మనిషిని. సమాజం చూస్తే కోవిడ్కి భయపడి, అదేంటండి భార్య భర్తను చూసుకోకూడదంట, భర్త భార్యను చూడకూడదంట, ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒకరినొకరిని చూసుకోకూడదంట. మనుషులు చనిపోతున్నారండి. అంటే మానవాళికి ఎంత చెడ్డ రోజులంటే చనిపోయిన శవాన్ని కూడా తాకడానికి బంధువులు రావట్లేదండి. ఒక భయం రాజ్యం ఏలుతుందండి. మరణం మానవాళిని అపహాస్యం చేస్తుంది, కబ్జా చేసేసింది మనిషిని. నాకు లోపల చాలా ఆవేదన అండి. వైరాగ్యం వైపు పోలేదు, దేవుడా ఏంది, నో. అప్పుడు మొదలైంది అవుట్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. అసలు మనిషి ఎందుకు చనిపోతూ ఉన్నాడు? ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక సంస్థలు, పౌరాణికాలు మనిషే దైవం అని అంటున్నాడు. డియర్ గాడ్స్ అని విన్నామా లేదా? నీకు నాకు తెలిసిన దైవం, నువ్వు నేను పూజలు చేస్తున్న దైవం చనిపోవడం మీరు చూసారా? ఈ రోజుకి పూజలు అందుకుంటున్నారు, ఎప్పటికీ అందుకుంటుంటారు. వాళ్ళు చెప్పేది నిజమైతే, మనిషి దైవం అయితే మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? ప్రిలిమినరీ క్వశ్చన్ మొదలు పెట్టుకున్నా అండి. అంతరంలో ఎట్లుంటుందంటే అది చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితి అండి. బయట ఎవరితోన్నా మాట్లాడదామంటే ఎరా పిచ్చి పట్టిందా, అందరు చనిపోతుంటే నువ్వు ఎందుకు చనిపోవాలి అని అడిగే కోవిడ్ టైం కదండి. ముందు అడగడానికి ఎవరు లేరు. ఎవరితో ఫోన్ చేసినా ముక్కుకు మాస్క్ పెట్టుకో, చేతికి అది పూసుకో. ఎంత పిచ్చిగా నేను అన్వేషణ చేస్తున్నానంటే, అరే ఏంది ఇది, భూమండలంలో నాలాగా నేనే ఉన్నానా? నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఈ మనసు కుదుట పడాలి కదండి. రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇదంతా ఒక విచిత్రంగా జరిగిందండి ప్రయాణం. లేదండి మరణించవలసిన అవసరం అయితే లేదు. సేత్ విజ్డమ్ కనెక్ట్ అయింది. నీ వాస్తవాన్ని సృష్టికర్తవు నువ్వే అంటాడు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. విన్నాం కదండి ఇది. ఓకే, నేను డిఫైన్ చేసుకున్నానా? అసలు ఏంటి? నా వాస్తవం వేరై ఉండవచ్చు, మీ వాస్తవం వేరై ఉండవచ్చు. వాస్తవం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు కలిగిన అనుభవాలు సారాంశం, వ్యక్తిగతంగా నీ ఆలోచన సరళి, నీ జీవన విధానం, వీటన్నింటినీ పైన నీ వాస్తవం ఆధారపడి ఉంటుంది. అప్పటిదాకా నా వాస్తవం ఏంటి? ఎందుకు ఇలా చనిపోతూ ఉన్నారు, ఇంతమంది చనిపోతున్నారు, ఏమైతుంది? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని సేత్ విజ్డమ్. అప్పట్లో యూట్యూబ్, కోవిడ్ టైంలో యూట్యూబ్లో ఎక్కువ చూసేవాడిని. సేత్ బాలకృష్ణ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు సేత్ విజ్డమ్ నుండి. అరే కరెక్టే కదా, నేను మరణం అన్న వాస్తవాన్ని నేనెందుకు చూస్తూ ఉన్నా? గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, డెత్ ఈజ్ ఎ ఫోర్స్డ్ రియాలిటీ. బలవంతంగా మానవాళి మీద రుద్దబడినటువంటి సత్యం. బలవంతంగా రుద్దబడింది డెత్. నేను డెత్ను ఎందుకు చూస్తున్నా? అదే కోవిడ్ టైంలో ఆ కఠినతరమైన పరిస్థితుల్లో మీరు పాస్ అయ్యారు, నేను పాస్ అయ్యాను. ఉన్నవారిని చూడాలి కదా. నేనున్నా, నా పక్కన ఫ్లాట్లో వాళ్ళు ఉన్నారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళ గురించి ఆలోచించు. మరణం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మనసు కొంచెం శాంతించిందండి. సెకండ్ స్టెప్కి వెళ్ళా. చిరంజీవత్వం ఏంటి, శాశ్వతత్వం ఏంటి? మళ్ళీ స్పష్టత లేదు, మళ్ళీ గందరగోళం మొదలయ్యింది. ఇప్పుడు ఆ ఫ్లోలో ఉన్నాం కదా, మనకు ఆధ్యాత్మికంగా వస్తూ ఉంటాయండి. ఎక్కడో యూట్యూబ్లో చూసా, మీరు మహావతార్ బాబాజీతో మాట్లాడాలంటే చీకట్లో లేచి దీపాన్ని చూడండి అని. అమాయకంగా చేశా అండి, నిజం చెప్తున్నా. నాకు కావాలి, నాకు డబ్బులు కావాలా, ఉద్యోగం కావాలా కాదు, మనిషి మరణం, మనిషి శాశ్వతం. ఆ భయం ఎట్లా తొలగాలి, ఆ పద్ధతి ఏంటి ముందు, అది నాకు కావాలి. చిత్ర విచిత్రంగా జరిగాయండి. 2 గంటలకు లేసి చేసేవాడిని అమాయకంగా. అక్కడ జరిగేవి అందరికీ జరుగుతాయండి. ఆ కాన్షియస్నెస్ అక్కడ జరిగే అన్నీ అయిపోయాయి. బట్ మహావతార్ బాబాజీ అని ఒక అతను ఉంటాడు అని అప్పుడెప్పుడో బాబా సినిమాలో చూసామండి. అల్లాబక్ష్ గారు ఆదోనిలో ఒక సెషన్ చేశారు, మహావతార్ బాబాజీ నిత్యవనం. ఎవరబ్బాయి? అప్పటిదాకా మహావతార్ బాబాజీ రజనీకాంత్ సినిమాలో మాత్రమే తెలుసు. కోవిడ్ టైం ఆదోనిలో ఒక సెషన్ చేశారు మహావతార్ బాబాజీ గురించి, నిత్యవనం అని.
బాబా సినిమా చూసినప్పుడు నేను ఎంటర్టైన్మెంట్కి పోయా. ఇప్పుడు అల్లా బక్షి గారు చెప్పినప్పుడు సమాధానాల కోసం అన్వేషించటం మొదలుపెట్టా. ఒక సమాధానం వచ్చింది, మరణించవలసిన అవసరం లేదు. ఒక అతను మానవాళికి ఎగ్జాంపుల్గా నిలిచాడు. రీసెంట్ ఎగ్జాంపులే. ఎవరు? మహావతార్ బాబాజీ 2000 సంవత్సరాలుగా ఉన్నాడంట అండి. అయితే కంటికి మనకు కనపడడు, జ్యోతి స్వరూపంగా ఉంటాడు. మీరు కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా అదంతా అర్థమైంది. కొద్దిగా మనసు శాంతించిందండి. తర్వాత ముందుకు వెళ్తున్నా. ఇంకా స్పష్టత రాలేదు, లోపల గందరగోళం ఉంది. ఆ లెవెల్ కొంచెం తగ్గింది. ఇప్పుడు అసలైనోడు ఎంటర్ అయినాడండి. అయితే ఆ పద్ధతి ఏంటి తెలియట్లేదు నాకు. నా శరీరాన్ని నేను శాశ్వతంగా చేసుకోవాలి. అందరేమో నువ్వు దైవం అంటున్నారు, దైవం శాశ్వతంగా ఉంటుంది, మనిషి దైవం అన్నారు. ఇప్పుడు మహావతార్ బాబాజీలుగా మనందరం కూడా అవ్వాలి, జ్యోతి స్వరూపులుగా శాశ్వతంగా. అప్పుడు కనెక్ట్ అయిందండి భానుగారి ద్వారా వైట్ బుక్. ఆయన ఒక చోట అంటాడు, 35,000 సంవత్సరాలుగా నేనున్నాను, నేను రామ్తా అని, ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను అంటాడు. మనసు చిత్ర విచిత్రంగా ఉందండి. అప్పటిదాకా మహావతార్ బాబాజీ కొంచెం శాంతించింది. 2000 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ముందుకెళ్తే రామ్తా ఏమంటాడంటే, మరణించి తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ, అసలు లేదండి. అయితే ఆయన చెప్పింది ఏంటి? 35,000 సంవత్సరాలు. మనసు దాన్ని ఎట్లా అంగీకరిస్తుందండి? చిత్ర విచిత్రం అది. లోపల కన్విన్సింగ్ గా ఉంటుంది, టైం లైన్ చూస్తే 35,000 సంవత్సరాలు అంటున్నాడు. ఏంటిది అనిపించింది. ఎక్కడ ఆపలేదండి అన్వేషణ మాత్రం. ఇది అందరు చేస్తూ ఉంటారు, అంతరంగ ప్రయాణం ఇదంతా అందరికీ అవుతూ ఉంటుంది. అది చేసాం కనుక ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నామండి. ఇంకా ఇది కాదు, నాకు ఇంకా స్పష్టత కావాలి. అప్పటికి ఆత్మ అని, శరీరం అని, స్పిరిట్ అని, తండ్రి అని ఇవేం తెలియదు. ఊరికే నా ఆలోచనలో నేను చేసుకుంటూ పోతున్నా. నాకు స్పష్టత కావాలి ఇంకా. అప్పుడు వచ్చాడండి మళ్ళీ వల్లల్లా రామలింగ. ఎవరండి? వల్లల్లా రామలింగ. మనసు ఎంత శాంతించింది కాదు, నృత్యం చేసింది నా ఆత్మ అప్పుడు. అరే మన్ననే 150-200 సంవత్సరాల కిందటే, ఎక్కువ దూరం కాదు. నేమో హిమాలయాల్లో ఉంటాడంట, 2000 సంవత్సరాలంట మహావతార్ బాబాజీ గారు. ఆయనేమో యాడుంటాడో ఎవరికి తెలియదు, ఆయన మోహమే ఎవరికి తెలియదు. ఆయన 35,000 సంవత్సరాలంట. మరి ఏంద్ర నమ్మశక్యంగా ఉంది, స్పష్టత కావాలి అంతే. వల్లల్లా రామలింగ వచ్చేసి 150 to 200 years లోపు మన ప్రాంతం తమిళనాడు అండి. చిదంబరం తెలుసా? చిదంబరం దగ్గర వడలూరు అని ఒక గ్రామం అండి. ఆయన ఒక రోజు ప్రకటన చేశాడు, నేను పలానా రూమ్లోకి వెళ్తున్నా, ఒక రూమ్ గదిలోకి వెళ్తున్నాను. కొన్ని రోజులు సాధనలో నిమగ్నమైన తర్వాత నా బాడీని నేను కాంతి దేహంగా మార్చుకుంటాను. అరుట్ పెరుంజ్యోతి యొక్క మహా కరుణతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి తన దేహాన్ని కాంతి దేహంగా చేర్చుకొని వెళ్ళిపోయారండి. వాస్తవంగా మనం వెళ్ళిపోయారు అంటాం, కానీ మనం వాడే పదాల్లో అంతటా ఉన్నాడు అతను. స్పష్టత వచ్చింది ఇప్పుడు. అయితే ఎట్లా నేను నా దేహాన్ని కాంతి దేహంగా మార్చాలి? మళ్ళీ భాను సార్ వైట్ బుక్ డిస్కషన్స్ అండి. లైన్ చదవటం, పదం పదం వివరించటం. ఏమర్థమైందా అని మళ్ళీ అడుగుతాడు. అసలు ఎవరిని వదిలిపెట్టాడు. బాగా చదివాం, సూపర్గా చదవడం కాదు, దానిగా అయిపోయాను, ఆ బుక్కుగా అయిపోయానండి. సో ఈ విధంగా ప్రయాణం సాగిందండి. 2021లో ఈ భౌతిక తలంలో ఈ శరీరం ద్వారా రామ్తా అన్న పదం మొదటిసారిగా విన్నా. అంతకన్నా ముందు 35,000 సంవత్సరాల క్రితమే విన్నాం. ఒప్పుకుంటారా? బ్యూటిఫుల్. ఇది ఆడి వరకు వచ్చి నా మనసు కుదుట పడిందంటే నేను దాన్ని
అది వైరాగ్యం అవుతుందండి. ఆధ్యాత్మికత అంటే వైరాగ్యం కాదు. ఆధ్యాత్మికత అంటే తాత్కాలిక ఉపశమన కేంద్రం కాదు. ఆధ్యాత్మికత అంటే శాశ్వత పరిష్కారం. ఆధ్యాత్మికత అంటే శాశ్వతత్వం. అదే అండి ఆధ్యాత్మికత. ఇప్పుడు నేను అటువైపు వెళ్ళాలి. ఏంటి ఈ క్రియేషన్ డైనమిక్స్ ఏంటి? ఎట్లా నా దేహాన్ని నేను కాంతి దేహంగా మార్చుకోవాలి? రామ్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వైట్ బుక్ ఓపెన్ చేయండి, తెలుగుగా ఇంగ్లీషా చదవండి. చాలా చోట్ల మీకు ఆయన హింట్ ఇచ్చాడు. అక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టాడు, ఇక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టాడు, ఇక్కడ ఒక కాన్సెప్ట్, ఇక్కడ ఒక కాన్సెప్ట్. అన్నింటినీ ఒక చోట చేర్చా అండి. డాట్స్ కనెక్ట్ చేసేసా. సి ఇన్నోవేషన్ అన్న పదం ఎంతమంది విన్నారండి? ఇన్నోవేషన్. బయట టెక్నాలజీ ఇన్నోవేషన్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు మన దగ్గర ల్యాండ్ ఫోన్స్ ఉన్నవి, రూపాంతరం జరిగింది, ఇన్నోవేటివ్గా జరిగాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయండి. ఆధ్యాత్మికతలో కూడా ఖచ్చితంగా ఇన్నోవేషన్ జరిగి తీరాలి, జరుగుతూ ఉంది కూడా. అవుట్ ఆఫ్ దట్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నా. రామ్తా విజ్డమ్ నుండి ప్రేరణ పొంది ఆ రామ్తా కాన్సెప్ట్స్ లోనే అక్కడక్కడక్కడక్కడ చేర్చినటువంటి అంశాలని ఒక చోట పెట్టి ఇప్పుడున్న సమాజానికి, మన దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది, ఇప్పుడున్న సమాజానికి అర్థం కావాలి. అది లేకపోతే అది వృధా అండి, సముద్రమే. గుర్తుపెట్టుకోండి, మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము మనం తాగే గ్లాసులోని నీటిలాగా ఉన్నప్పుడే అది ఉపయోగపడుతుంది అందరికీ. లేకపోతే మహాసముద్రం అండి అది. ఇప్పుడు నేనేం చేశా, దానికి ఒక పేరు పెట్టాయండి, నుదిటి మీద ధ్యాస. ఏం పేరండి? ఏంటి దాని వెనక డైనమిక్స్ ఏంటి? మళ్ళీ అగైన్ అక్కడి నుంచే ప్రేరణ తీసుకున్న రామ్తా విజ్డమ్. డిస్కషన్ స్టార్టింగ్ లో భూమి మీద బ్రతికున్న మనిషికి శ్వాస ఉంటుంది, శ్వాస జరుగుతూ ఉంటుందని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇందిరా మేడం గారు కూడా చెప్పారు కదండి, శ్వాస మొత్తం. పత్రి గారు సూచించింది కూడా శ్వాసే. ఇప్పుడు రామ్తా దగ్గరికి వచ్చేద్దాం. అంతా ఆలోచనలే అండి. ప్రతి దానికి మూలం ఆలోచన. నీతో నువ్వుంటూ నీకు నచ్చిన ఆలోచన అయినా నచ్చకపోయిన ఆలోచన అయినా, నిన్ను ఆనందానికి గురి చేసేదైనా బాధకు గురి చేసేదైనా, ప్రతిదీ ఆలోచన మాత్రమే. ప్రతిదీ ఆలోచనే కదండి. సో ఇప్పుడు ఈ ఆలోచనని తీసుకోవాలి. ఒకటి చెప్పండి, నుదురు లేని మనిషి ఎవరన్నా ఉంటారా? నుదురు అందరికి ఉంటుంది కదా. అసలు ఏంటి నుదుటి మీద ధ్యాస? క్విక్గా చెప్తాను చూడండి. మీకు కావాల్సినటువంటి దానిని అక్షర రూపంలో కానీ పద రూపంలో కానీ ఒక చిత్రం బొమ్మ రూపంలో కానీ కళ్ళు మూసుకొని నుదుటి మీద మీరు చూస్తూ కూర్చోవటమే నుదుటి మీద ధ్యాస. నువ్వు కళ్ళు మూసుకుంటావు, అమరత్వం అని ఇక్కడ రాసుకుంటావు, అయిపోతుంది. లైన్స్ చివరిలో మనం డిక్లేర్ చేసుకుందాం, ఇచ్చేస్తాం. సో ఆ అమరత్వం అన్న దాన్ని నువ్వు చూసుకున్న వెంటనే అది ఒక ఆలోచన అండి. ఆ ఆలోచనని పిట్యూటరీ గ్రంథి తీసుకొని శరీరానికి అర్థమయ్యే కెమికల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆలోచన, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన, ఇప్పుడు నువ్వు ఏం ఆలోచనలు చేస్తున్నావు? అమరత్వానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ఆ అమరత్వానికి సంబంధించిన ఆలోచనలు పిట్యూటరీ గ్రంథి తీసుకొని శరీరానికి అర్థమయ్యేటువంటి కెమికల్ భాషలోకి దాన్ని రూపాంతరం చేస్తూ ఉంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఆ బాధ్యత అంతే. తర్వాత పీనియల్ గ్రంథి ఎంటర్ అవుతాడండి. ఆ పీనియల్ గ్రంథి ఆ కెమికల్ ని కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా శరీరంలోని ప్రతి కణానికి మీ అమరత్వ సంకల్పాన్ని, మీ అమరత్వ కెమికల్ ని ప్రతి కణానికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ సంకల్పం ప్రతి కణానికి వెళ్తుందండి. శరీరం అవతలకి తరంగాల రూపంలో నువ్వు యూనివర్స్ లోకి ఆ థాట్ ని రిలీజ్ చేస్తావు. ఇన్ఫాక్ట్ ఇన్ రిటర్న్ మళ్ళీ నువ్వు వాటిని నువ్వే ఆకర్షించుకుంటావు. ఏ థాట్ అయితే నువ్వు రిలీజ్ చేసావో, అమరత్వం అని నుదుటి మీద దర్శనం చేసావు, పిట్యూటరీ గ్రంథి దాన్ని కెమికల్ గా కన్వర్ట్ చేసింది, పీనియల్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అందించింది, శరీరం అవతలికి అదే అమరత్వం తరంగాల రూపంలో విశ్వంలోకి వెళ్ళింది. నిన్ను మళ్ళీ అమరుడుగా చేసే జ్ఞానము, సమాచారము, వ్యక్తి, వ్యవస్థ అన్నిటినీ నువ్వే ఆకర్షణ చేస్తావు. ఆ విధంగా నీ దేహం కాంతి దేహంగా మారుతుందండి. నుదిటి మీద ధ్యాస ప్రక్రియ ప్రేరణ పొందింది రామ్తా విజ్డమ్. సో చిన్న చిన్న కామన్ సెన్సే అండి.
విజ్డమ్ అంటే ఏం పెద్ద లేదు. గాడ్ ఈజ్ సింపుల్, చాలా సింపుల్ అండి. ఆలోచనే దైవం అంటాడు రామ్తా. ఇప్పుడు క్విక్గా 2 minutes మాట్లాడి కృష్ణవేణికి ఇచ్చేస్తాను. ఇది అమరత్వ సమ్మేళనం చేసుకుంటూ ఉన్నాం. జనరల్ గా కొన్ని మీటింగ్స్ ఏమన్నా జరుగుతూ ఉంటే ఒక తీర్మానం చేస్తారు రాజకీయ పార్టీలు. అవుట్ ఆఫ్ దట్ ఏం తెలుసుకున్నాం అన్నది ఒకసారి చూద్దామండి అది. సో అమరత్వ సమ్మేళనం డిక్లరేషన్. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఆత్మ మాత్రమే శాశ్వతం అని. నో డౌట్ అండి. ఆత్మ అన్న పదం విన్నాం, ఆత్మ శాశ్వతం అన్నది ఏదో అక్కడ ఇక్కడ విన్నాం మొత్తానికి. షూర్ కదండి? ఆత్మ అంటే వినని వారు ఎవరన్నా ఉన్నారా? ఓకే, నెక్స్ట్. కానీ ఇప్పుడు నాకు అవగాహన కలిగింది ఈ శరీరం కూడా శాశ్వతమే అని. అవగాహన మాత్రం కలిగింది. గందరగోళం నుంచి స్పష్టత వైపు వెళ్తున్నాం. నా శరీరం కూడా శాశ్వతమే. ఆత్మ శాశ్వతమైందని విన్నాం కదండి. చిన్న కామన్ సెన్స్. శాశ్వతంగా ఉండే ఆత్మ తాత్కాలికంగా ఉండే శరీరాన్ని ఎంచుకోదండి. ఒరిజినల్ సౌల్ డిజైన్, సౌల్ అజెండా, సౌల్ అగ్రిమెంట్ ఎట్లవుతుందంటే, భూతలంలో ఏ ఇంట్లో పుట్టాలి, ఏ శరీరాన్ని తీసుకోవాలి, ఎవరు నాకు భర్తగా రావాలి, ఎవరు నాకు భార్యగా రావాలి, మిత్రుడెవరు, అన్ని డిజైన్ చేసుకొని వస్తుందండి. సో ఆ విధంగా క్లెవర్గా డిజైన్ చేసుకొని భూమి మీద నా అవతరణ జరిగింది. ఇక్కడికి వచ్చాక రకరకాల కారణాలు. ఆత్మను శరీరం డామినేట్ చేయడం వల్ల గందరగోళం వచ్చిందండి. ఇప్పుడు ఆధ్యాత్మికతలు ఏమంటారు? అంతరంగ ప్రయాణం చేయండి, ఆత్మ వైపు వెళ్ళండి, నీ ఆత్మకి ఏం కావాలో ఆత్మనే అడగండి. విన్నారా? ఇప్పుడు చేస్తుంది ఇదే. సో శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించటానికే నా శరీరాన్ని ఎంచుకుంటుంది. ఆత్మ అనుభవాల కోసం పరితపిస్తుంటుంది. ఇది కూడా విన్నాం. నేర్చుకోవడానికి వస్తుందంట. నేర్చుకున్న తర్వాత ఏం చేసింది? అది ఎవరికి వారు ఆలోచన చేయాలి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటుందా? అది ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి మళ్ళీ. సో శరీరంలో శాశ్వతంగా నివసించడానికి నా శరీరాన్ని ఆత్మ ఎంచుకుంటుంది. ఒక అనుభవం కోసం ఆత్మ అనేక జన్మలుగా పరితపిస్తుందండి. నా ఆత్మకు చిన్న చిన్న కోరికలు వేరుంటాయండి. నా ఉద్యోగానికి, నా కుటుంబానికి, ఎక్కడికి పోవాలా ఏంది అని. అలాగే మీకు ఇండివిజువల్గా వేరు ఉంటాయి. పిల్లలకు సంబంధించిందో, బాధ్యతలకు సంబంధించిందో. మీ ఆత్మకు నా ఆత్మకు కామన్గా ఒకటే ఎజెండా. నీ శరీరంలో నా శరీరంలో శాశ్వతంగా ఉండటమే. ఆ విధంగానే అది ఎంచుకోవడం జరుగుతుంది. అనేక జన్మలుగా ఆ అనుభవం కోసమే ఆత్మ పరితపిస్తూ ఉంటుంది. ఆ అనుభవాన్ని నా ఆత్మ ఈ జన్మలోనే ఈ శరీరం ద్వారా సిద్ధించుకుంటుంది అని ఇక్కడే మనం డిక్లేర్ చేస్తూ ఉన్నామండి. నా దేహం కాంతి దేహం, నా దేహం శాశ్వతం, నా శరీరం శాశ్వతం. అగైన్ తక్కువ టైం, ఎక్కువ కంటెంట్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నా పేరు కృష్ణవేణి. సార్ చెప్పారు. అయితే నేను ఎక్కువ మాట్లాడిన మాస్టర్ ఒక 5 minutes క్లోజ్ చేసేస్తా. ఎందుకంటే మాట్లాడాలంటే చాలా ఉంటుంది, కానీ అందరికీ మనం సమయం కూడా ఇవ్వాలి. అంటే ఇంకొకటి ఏంటంటే, నేను గంటలు కూడా స్పీచ్ టైప్ కాదు, కట్టే కొట్టే తెచ్చే టైప్ నాది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నామో దాన్ని నా స్పృహలోకి తెచ్చుకున్నా. నేను ఏదైతే ఇమ్మించాను, నాకు ఇందాక సార్ చెప్తున్నా మాట్లాడుతున్నా నా బాడీ ఏమన్నా లేస్తుందా ఏంటి అన్న ఒకటి వచ్చింది మాస్టర్ నాకు. ఎందుకంటే అది నాకు స్పృహలో ఉంది. బాడీ లేవడం ఏంటి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం అనే జర్నీ నేను చేశా. అంటే నాది ఎలా అంటే మాస్టర్, నాది స్వయంభూగా వెలగడం అంటారు కదా, స్వయంభూగా రావడం అంటారు కదా, అలా వచ్చిన జన్మ నాది. కానీ నాకు మార్గం మధ్యంలో ఇలా ఎవరు లేరు ఏంటి, నేను డిఫరెంట్గా ఉన్నానా అనుకున్నప్పుడు నాకు ఒక అల్లా బక్షు సార్ వీడియో ఒక ఆంటీ పెట్టారు. అప్పుడు ఇదే అంటే నీలా ఎవరు లేరు అంటున్నారు నన్ను. అంటుంటే నేను అనుకున్నా, ఏమో ఎవరు లేరేమోలే, నా జర్నీ ఇంతేనేమో అనుకున్నా. అప్పుడు నాకు ఆ పదాలు 1, 2 చూస్తుంటే, అరే నేను ఇట్లాగే ఉన్నా కదా, నాలాంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడా? ఆయన ఎవరు? రామ్తా.
ఆ క్రమంలో నాకు ఈ జ్ఞానం బయటికి వస్తే బాగుండు అంటే రామ్తాలో కూడా ఉంటుంది మాస్టర్, కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. అలా వస్తే బాగు అనుకున్న తరంలో నాకు భాను సార్ టెలిగ్రామ్ దొరికింది. ఆ టెలిగ్రామ్ లో మేమిద్దరం భార్యాభర్తలుగా కూడటం జరిగింది. అదే మాస్టర్ అంటే మనలోనే ఉంది అది, దాన్ని స్పృహలోకి తెచ్చుకోవడమే. మనం అంటాం చెయ్యి వస్తుంది అని, చేస్తాం వస్తుంది, తర్వాత ఏంటి నీలో ఏముందో నువ్వేది చూస్తావో అదే. సేతు చెప్తారు నీదే అని, అక్కడి నుంచి వెళ్తే సృష్టికర్త నువ్వే అన్న పదం వస్తుంది. సృష్టికర్త అంటే ఏంటి? నింపడమే నింపడమే నింపడమే, కడిగేది ఏమి లేదు, ఏదనుకుంటే అది నింపడమే. అక్కడ సృష్టికర్త అన్న పదం కాడ రామ్తా ఏమంటాడంటే, నువ్వు ఆనందంగా జీవించడానికే ఈ భూమి మీదకి వచ్చిందంటే నీ సోల్ కంప్లీట్ చేసుకుంటుంది నీ ఎజెండా అని లెక్క. అక్కడ నీ కోరికలు, ఎందుకంటే నువ్వు ఆ దివ్య స్మృతికి వెళ్తున్నావు, నువ్వు కనుక వాటిని ఫినిష్ చెయ్యకపోతే నువ్వు అన్ఫినిష్ గా మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి. ఏదైనా ఒక డబ్బైనా ఏంటి దివ్య సంపద, అనుబంధాలు దివ్యంగా ఇదే కదా. దీన్ని ఉపయోగించకపోతే నువ్వు ఎన్నాళ్ళున్నా మట్టిగట్టలానే ఉంటావు. అందువల్ల ప్రతి దాన్ని నువ్వు సృష్టికర్త అని ఆయన ఎందుకు చెప్పాడు అంటే, నాకు అనిపించింది దీన్ని అంతా నేను స్వాగా అనుభూతి పొందినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన తీసుకొచ్చే కింద పెట్టలా, ఎవడైతే దాన్ని తెలుసుకోగలుగుతాడో వాడ చేతుల్లోనే అది పెట్టాడు. తీయటం ఏముండదు, ఇంకా వేయటమే. ఇది మాస్టర్ అంటే నాకున్న టైంలో చెప్తున్నా. అల్టిమేట్ గా సృష్టికర్త అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఇమ్మోర్టాలిటీకి దగ్గరగా ఉన్నట్టే. మనందరం ఉన్నాం కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకొకరి పేరు నేను ఖచ్చితంగా ప్రస్తావించాలండి, మనోహర్ గారు. మేము మాట్లాడిన సందర్భాలు తక్కువే, 2-3 సందర్భాల్లోనే మాట్లాడాము. సంభాషణ ఎంత చిత్రంగా సాగిందంటే, సార్ నాకు ఆఫ్రికాలో జనాలు కనబడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, భారతదేశం అంతా బాగానే ఉంది, నేను ఆఫ్రికాకి వెళ్తాను సార్ అన్న. అది 2021 సార్, 21. మళ్ళీ రీసెంట్ గా డిసెంబర్ గుంటూరు ఈవెంట్ కి మనోహర్ గారితో మాట్లాడడం జరిగితే మాస్టర్ అదే గుర్తుపెట్టుకుని అదే అడిగారు. థ్యాంక్ యూ మాస్టర్. సో థ్యాంక్ యూ అండి, ఈ టైం మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మనం సువర్ణయుగ సృష్టికర్తలం అండి. స్వేచ్ఛతో ఉంటున్నాము, ఆనందంతో ఉంటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము, ఆత్మీయ అనుబంధాలతో ఉంటున్నాము, అమరత్వాన్ని సిద్ధించుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నది నిజంగా చిన్న పదం అండి. మీలో అంటే మనమందరం అండి, మనతో మనం ఆలోచనలు చేస్తాం, మానవాళి గురించి, సృష్టి గురించి, ఇవన్నీ పక్కన పెడదాం. అన్ని స్టేటస్లు, పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ ఏవైతే అన్ని పక్కన పెట్టేసి మనతో మనం ఉండి ఆలోచనలు చేసింటాం చూడండి, దానికి మేనిఫెస్టేషన్ ఈ సెషన్ అండి, దానికి మేనిఫెస్టేషనే ఈ సెషన్. సో థ్యాంక్ యూ అండి. ఏదో సరదాగా నేను ఉంటూ ఒక 2 నిమిషాల పాటను నేను చేయడం జరిగింది. సార్ మాట్లాడాక ఆ పాటను విందాము. ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఒక్కటే, ఆత్మ మాత్రమే శాశ్వతం అని. కానీ ఇప్పుడు నాకు అవగాహన కలిగింది, ఈ శరీరం కూడా శాశ్వతమే అని. శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించడానికే నీ నా శరీరాన్ని ఎంచుకుంటుంది. ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదురు చూసిన అనుభవం ఈ జన్మలోనే నా శరీరం ద్వారా పొందింది. నా దేహం కాంతి దేహం, నా శరీరం శాశ్వతం.
సృష్టికర్తని భౌతిక అమరత్వ ప్రతినిధిని నేను సువర్ణ యుగ సృష్టికర్తని భౌతిక అమరత్వ ప్రతినిధిని ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదురు చూసిన అనుభవం ఈ జన్మలోనే నా శరీరం ద్వారా పొందింది. నా దేహం కాంతి దేహం, నా శరీరం శాశ్వతం. శాశ్వతమైన ఆత్మ శరీరంలో శాశ్వతంగా నివసించడానికి నీ నా శరీరం